చూడండి ఎంత మంచిగా ఉందో. దయచేసి ఈ మంచులో మాత్రం తిరగద్దండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు వచ్చేటప్పుడు మాత్రము స్వెటర్లు మాత్రం మర్చిపోకండి, వాళ్ళకి జ్వరాలు జలుబులు వస్తాయి. అది అంతేకాకుండా 60 ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళు కూడా బయట రావాలంటే దయచేసి స్వెటర్లు మాత్రం వాడండి, తప్పకుండా వాడండి. స్వెటర్లు అయితే బయట రావద్దండి, జ్వరాలు జలుబులు కావద్దు. అదే కాకుండా రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు ఏ వెహికల్ కూడా రానండి, దయచేసి లైట్ లేనిదే రావద్దండి. లైట్ వేసుకునే రండి. ఇప్పుడు 8 అవుతున్నా కానీ ఎంత మంచిగా ఉంది చూడండి, ఒకసారి చూడండి ఎంత మంచిగా ఉందో. లైట్ లేనిదే రావద్దు, లైట్ వేసుకొని అది కూడా చిన్నగా దూర ప్రయాణం వెళ్ళే వాళ్ళు చిన్నగా వెళ్ళండి. వెళ్ళేటప్పుడు చూసుకుంటా లైట్ వేసుకొని వెళ్ళండి. ప్రత్యేకంగా 2 వీలర్లో వచ్చేటప్పుడు మాత్రము హెల్మెట్ వేసుకోండి. అలాగే వెళ్ళేటప్పుడు చిన్నగా వెళ్ళండి, ఫాస్ట్ వెళ్ళొద్దు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, ఆ మంచు మనకు కనపడక యాక్సిడెంట్ అలాంటి జరుగుతాయి కూడా. కాబట్టి దయచేసి చూసుకొని వెళ్ళండి. అది కాకుండా ఎవరినో అర్లీ మార్నింగ్ లేచేటప్పుడు మాత్రం స్వెటర్లు మాత్రం కంపల్సరీ వాడండి. మంకీ క్యాప్స్ వాడండి. ఎక్కడికైనా బయట వెళ్ళేటప్పుడు కానీ, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ దయచేసి మీరు ఇవి మర్చిపోద్దండి. ఎందుకంటే ఈ మంచు వల్ల చాలా యాక్సిడెంట్ జరగడం జరుగుతున్నాయి. రోడ్డు పైన అయితే అసలు మనం చూసే పని లేదు, రోజుకు 20-30 యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అది కూడా ఎక్కువ 2 వీలర్లో ఎందుకు కనపడడం లేదనమాట. కార్లు కూడా సరే, కార్లు అయితే ఆ లైట్లు వేసుకొని వెళ్తుంటే కూడా మనకి ఎదురు వస్తే కూడా ఆ మంచు కనపడట్లేదు. కాబట్టి దయచేసి మీరు ఈ మంచు చూడండి, ఒక్కసారి చూడండి అంతా చూడండి. ఇప్పుడు 8:30 అయితే కూడా ఇంత మంచిగా ఉందంటే దయచేసి ఒకసారి ఆలోచించి మీరు చూడండి. ఇప్పుడు మనము హైవే పైకి రావడం జరిగిందండి. ఒక్కసారి చూడండి ఇంత మంచి ఉందో, ఒకసారి ఎలా ఉందో, ఎంత మంచి ఉందో ఒకసారి చూడండి. అలాగే చూడండి, చూసారా చూడండి ఎంత మంచి ఉందో. కాబట్టి ఇప్పుడు మనము చేయాల్సింది ఏంటంటే మెయిన్ ఆటోలు వచ్చేవి కూడా లైట్ లేని ఆటోలు రావద్దండి. ఎందుకంటే అది 3 చక్రాలు కాబట్టి ఎక్కువ బోల్తా పడడము, ఆటోలు ఎక్కువ యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మన హైదరాబాద్ బస్సులు, ఇలాంటి బస్సులు, పెద్ద బస్సులు, వోల్వో బస్సులు వెళ్ళేటప్పుడు దయ ఉంచి లైట్ లేనిదే హార్న్ కొట్టుకుంటా లైట్ వేసుకొని రండి. ఎందుకంటే దాంట్లో 50-60 మంది మనం ప్రయాణికులు ఉంటారు. కాబట్టి ఎక్కువ ఈ మధ్యలో ఎక్కువ లాంగ్ వెళ్ళే బండ్లు యాక్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఆ డ్రైవర్ నైట్ అంతా తోలుతారు కాబట్టి దానికి కొంచెం వాళ్ళకి నిద్ర రావడము ఈ మంచుకైతే కనపడకుండా జరుగుతుంది. కాబట్టి దయవుంచి ఆ బస్సు వాళ్ళు కూడా లైట్ చేసుకొని ఈ మంచుకు జాగ్రత్తగా రండి. అర్థమైందండి. ఇంకోటి ఏంటంటే ముందు చెప్పినట్టుగా పిల్లలు మాత్రం బయట వచ్చేటప్పుడు 2 వీలర్లు మాత్రం కంపల్సరీ పెట్రోల్ వాడండి. పెట్రోల్ వేసుకొని మంచి క్యాబ్ వేసి రండి. జ్వరాలు అనేవి రాకుండా ఉంటాయి. ముసలి వాళ్ళు కూడా బయట వస్తే పెట్రోల్ లేకుండా రావద్దండి, ఓకేనా? కాబట్టి ఇదంతా మనకు అవసరమైంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. ప్రయాణికులందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి. అంతేకాకుండా ఇది మనకందరికీ కావాల్సింది. ఎక్కడికి వెళ్ళినా మనకి ఇది అందరూ నోట్ చేసుకోండి. ప్లస్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్.